గొప్ప గొప్ప కుటుంబాలు ఎంతో గొప్ప త్యాగాలు చేసినారు. అలాంటి వాళ్ళు ఇవాళ మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఇంకా కొద్ది గొప్ప తెలుసు కాబట్టి రేపు రాబోయే తరాలకు వాళ్ళ చరిత్ర తెలియాలంటే మన పిల్లల పాఠ్యాంశాలలో వారి గురించి ఆ చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, లేకపోతే ఈ సాయుధ పోరాటం కానీ, లేకుంటే ఈ భూ పోరాటం కానీ, లేకపోతే భూదాన యజ్ఞ బోర్డు చరిత్ర కానీ, వినోబా భావే వారి చరిత్ర కానీ, పండిత్ నెహ్రూ గారు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఈ మాదిరిగా భూసేకరణ వినోబా భావే గారు చేస్తూ ఉంటే ఆయన కూడా ఎప్పుడు అనుకోలే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల ఎకరాలు ప్రజల నుంచి దానం వస్తుందని వారు కూడా ఎప్పుడు అనుకోలే. వారు కూడా పోచంపల్లి సందర్శించడం జరిగిందనేటువంటి మాట మనం చేస్తున్నాను. నా దగ్గర వనపర్తిలో కూడా వినోబా భావే గారు పాదయాత్రలో వస్తే ఆ పక్కలో ఉండేటువంటి గ్రామం పానగల్ మండలంలో ఉండేటువంటి గ్రామానికి నెహ్రూ గారు కూడా గ్రామానికి రావడం జరిగింది. వినోబా భావే గారితో పాటుగా పాదయాత్ర చేస్తూ రావడం జరిగింది. అక్కడ కొంత భూమి వారు విరాళంగా పొందడం కూడా జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవివరంగా మీతో నేను మనవి చేస్తున్నాను. అందుకని ఇలాంటి వాళ్ళ విగ్రహాలు మన కళ్ళ ముందు ఉండే విధంగా, మనకు స్ఫూర్తినిచ్చే విధంగా ట్యాంక్ బండ్ పైన పెట్టాలి, లేకపోతే ఇంకేదైనా ఓ చక్కటి ప్రదేశంలో ఉండాలనేటువంటి కోరిక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించే ప్రయత్నం నేను చేస్తాను. పాఠ్యాంశంలో చేర్చేటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని కూడా మనం చేసుకునే ప్రయత్నం చేద్దామనేటువంటి మాట నేను సవినీగా మీతో మనవి చేస్తూ, నేను అరవింద్తో అడుగుతూ ఉంటే అరవింద్ ఏ పార్టీలో ఉన్నారు మీరు ఇప్పుడని, అంటే అరవింద్ ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరని. నేనన్నా అరవింద్ రాండి, కాంగ్రెస్లో రాండి, గొప్ప చరిత్ర ఉంది మీ కుటుంబానికి, మీరు కలిసి పనిచేద్దాం, మీ కుటుంబ పరంపరను కొనసాగిద్దాం, రేపు ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా మేము సహాయం చేస్తాం, మీరు ఆ ప్రాంతానికి చిరకాలంగా సేవ చేసే విధంగా మీరు ఒక ప్రజాప్రతినిధి అయితే ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా మనం చేయడం జరిగింది. అదే మాదిరిగా మల్లు స్వరాజ్యం గారు కానీ, బిఎన్ రెడ్డి గారి కుటుంబీకులు కానీ ఆ పరంపర కొనసాగించాలి. మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం, మన మీద మన డబ్బులు కాపాడుకోవడానికి, మన భూములు కాపాడుకోవడానికి రాజకీయాలు రావడం లేదు, సేవ గురించే వస్తూ ఉన్నాం. వాళ్ళ ఆశయాలు నిలబెట్టాలని ఐలమ్మ గారు గొప్ప పోరాటం చేశారు, వాళ్ళే మనకు స్ఫూర్తి ఈరోజు. అలాంటి వాళ్ళ పిల్లలు కుటుంబాలు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో మంచి సేవ ప్రజలకు అందడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను మనం చేస్తున్నా, ఏదైతే గతంలో ఉండేటువంటి నాయకులు చాలామంది మద్యపాన నిషేధం గురించి చాలా గొప్ప ఎత్తున ప్రయత్నం చేశారు, కానీ ఈ రోజుల్లో ఎవరు మాట్లాడతలేడు, ఏ నాయకుడు ఏ పార్టీ కూడా మాట్లాడతలేడు మద్యపాన నిషేధం. నేను ఈ మధ్య విన్నా, నల్గొండలో మన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులన్నీ బంద్ చేయించారని. చాలా గొప్ప విషయం అది. మీరు ఎట్లా చేయగలిగారని నేను అడిగా. బెల్ట్ షాపులు పెట్టి ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో సీసా పైన 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు నాకు తెలిసినంత వరకు. అంటే ఎంఆర్పీ కన్నా 20 రూపాయలు ఎక్కువ తీసుకొని ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతూ ఉంటారు. అది ఈజీ ఆదాయం. వాళ్ళు ఏం చేసినారంట, బెల్ట్ షాప్ తీసేయి, నీకు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నేను ఇప్పిస్తా, ఇంకేదైనా వ్యాపారం చేసుకో. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆలోచన ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పి బెల్ట్ షాపులు తీసేస్తేనే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రజలు సంపాదించుకునేటువంటి మా అక్క చెల్లి గొప్ప ఎత్తున చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే మహిళల కోరిక అది. ఎందుకంటే మా కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది, మా సంపాదన అంతా అదే మాదిరిగా మిగులుతుంది, ఇల్లు పొలము పిల్లల పెళ్లిలో పిల్లగాని చదువుకో మేము వాడుకుంటాం అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అందుకని ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం తరఫున ఇప్పించి బెల్ట్ షాపులు మాత్రం ఊళ్ళల్లో క్లోజ్ చేస్తే తప్పక గొప్ప ఉద్యమంగా మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పే. ఈరోజు నా నియోజకవర్గంలో కూడా చిన్నమందడి అనేటువంటి గ్రామం పెద్దమందడి మండలంలో ఆ ఒక్క ఊర్లోనే సర్పంచ్ గారి చొరవ వల్ల సూర్య అనేటువంటి సర్పంచ్ నాడు అలా మద్యపాన నిషేధం అమలవుతూ ఉంది. ఈరోజు కూడా ఒక్కటే ఊర్లో చుట్టుపట్ల ఇప్పుడు కూడా అమలవుతూ ఉంది. అందుకని ప్రజాప్రతినిధి శ్రద్ధ తీసుకుంటే చేయగలుగుతాం. బెల్ట్ షాపుల పైన మాత్రం మన ఈ మహిళలే ఉద్యమించాలి. మీరు ఉద్యమిస్తేనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి పోతేనే మన కుటుంబాలు మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేటువంటి మాట నేను మనం చేస్తూ, ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి వెదిరే రామచంద్రారెడ్డి గారికి మనందరి తరఫున గొప్ప ఎత్తున నివాళులు అర్పిస్తూ